సినిమాల ప్రభావం ఉందని చెప్పలేము, లేదని చెప్పలేమండి బేసిక్‌గా. ఎందుకంటే ఎవరైనా కానీ ఒక సినిమా చూసినప్పుడు దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. ఇలాంటి క్రైమ్ కోసం ఇన్స్పిరేషన్ తీసుకుంటారా అంటే, తీసుకుంటే అన్ని హత్యలే జరగాలి కదా! అలా జరగవు. కానీ క్రిమినల్ టెండెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇవి ఉపయోగపడతాయి. ఇటువంటి మూవీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ వాళ్ళల్లో యాంటీ సోషల్ పర్సనాలిటీ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళని ఇటువంటి మూవీస్ ఎక్కువ ఇన్స్పైర్ చేస్తాయి. ఇటువంటి క్రైమ్స్కి పాల్పడే విధంగా ప్రేరేపిస్తాయి. అంతే తప్ప సినిమాల్లో ఉన్న ప్రతి క్రైము అందరినీ ఇన్స్పైర్ చేస్తుందా అంటే చేయదు. ఓకే. అయితే వినేష్ గారు, ఇప్పుడు మనం చూస్తే గురుమూర్తి కేసే ఈరోజు మనం మాట్లాడుకున్నట్లయితే ఆయన అంటే అన్ఎడ్యుకేటెడ్ లేకపోతే ఇది కాదు, చాలా గౌరవప్రదమైన బాధ్యతాయుతమైనటువంటి పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి. సో తన వైఫ్ పట్ల ఇంత కిరాతకంగా పైశాచికంగా ఇలాంటి పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళ ఉండగలరా అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. అసలు వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు పోస్ట్కి పర్సనాలిటీకి సంబంధం లేదండి. ఫస్ట్ పాయింట్ మనం అది అర్థం చేసుకోవాలి. పోస్ట్కి పర్సనాలిటీకి సంబంధం లేదు. ఎందుకంటే పర్సనాలిటీ అనేది వాళ్ళు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి, వాళ్ళ యొక్క పెరుగుదలను బట్టి ఆధారపడి ఉంటుంది. పోస్ట్ అనేది వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించింది. ఈ రెండింటికి సంబంధం ఉండదు. అయితే పోస్ట్లో ఉండే వాళ్ళు చేసే ఉద్యోగంలో ఉండే కొన్ని వాతావరణ పరిస్థితులు వాళ్ళ పర్సనాలిటీ పైన ప్రభావం చూపించవచ్చు. ఇక్కడ మనము గురుమూర్తి యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక తీసుకుంటే, అతను ప్రకాశం జిల్లాలోని ఒక పల్లెటూరు నుంచి వచ్చాడు. ఆ తర్వాత మిలిటరీలో 20 సంవత్సరాల పాటు పనిచేశాడు. ఓకే. ఎప్పుడైతే మిలిటరీ అనేది ఒక అథారిటీకి సంబంధించిన ఒక జాబ్ అంటే ఏంటి, మిలిటరీలో హయ్యర్ అఫీషియల్ ఏం చెప్పినా కానీ నోరు మూసుకొని పని చేయాల్సిందే తప్ప ఎలాంటి ఒక్క వ్యతిరేకంగా మాట్లాడినా కానీ మిలిటరీలో అసలు సహించరు. మిగతా సెక్టార్లో అయినా కొంచెం సహిస్తారు, కానీ మిలిటరీలో ఏంటంటే బాస్ ఏం చెప్తే అది రైట్ అంటే తల ఉంచుకొని ఆ పని చేయాల్సిందే. అది మిలిటరీకి అవసరం కూడా. మిలిటరీ నడిపించాలంటే అవసరం కాబట్టి వాళ్ళు కండిషన్ అయిపోతారు, వాళ్ళ ప్రోగ్రామ్ అయిపోతాయి వాళ్ళ మైండ్స్ అన్నీ కూడా. అప్పుడు ఏమవుతుంది, ఒక 20 సంవత్సరాల పాటు అలాంటి వాతావరణంలో పనిచేసిన వ్యక్తికి బాస్ ఏం చెప్తే అది నోరెత్తకుండా తల వంచుకొని పనిచేయాలి అనే ఒక అలవాటు పడిన వ్యక్తికి తను బాస్గా ఉన్న, అంటే భర్త అంటే బాసు